హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ కోపరెడ్డి. మీరు చూస్తున్న రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చేసరికి పిండి నల్లి గురించి కొత్తగా ఏం మందులు వచ్చాయి అనే దాని మీద ఈ రోజు నేను చెప్తున్నటువంటి టాపిక్. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ అమూల్యమైన ఆ 8-9 నిమిషాల టయాన్ని నా కోసం కేటాయించండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ పక్కాగా 1000% మీకు యూజ్ అవుతాదని మనసారా కోరుకుంటున్నాను. అదే విధంగా ఇప్పుడు కాకపోయినా తరువాతి రోజుల్లో కూడా యూజ్ అవుతాది అని నేను ఆశిస్తున్నాను. సో మీ అమూల్యమైన టయాన్ని ఈ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు చూడాలి. మీరు చూసి నా ఇన్ఫర్మేషన్ ని మీరు అనుభూతించాలి అని నా మనసారా వేడుకుంటున్నాను. సో మనం ఈ మిలీబగ్ అంటే పిండి నల్లి, ఈ పిండి నల్లికి సంబంధించి మనం 2 రకాల కేటగిరీగా మందుల్ని తీసుకురావడం జరిగింది. అంటే ఈ వీడియోలో ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది. అయితే ముందుగా ఈ పిండి నల్లి గురించి ఎక్కువగా ఆలోచించేది ఎవరంటే మన మిరప రైతులు ఎక్కువగా ఆలోచించరు దీని గురించి. ఎందుకంటే మిరపలో ఇది సమస్య కాదు. ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే ఎవరంటే మన మామిడి రైతులు, అదేవిధంగా ద్రాక్షాలు పండించే రైతులు, దాంతోపాటు దానిమ్మను పండించే రైతులు, దాంతోపాటు సీతాఫలాన్ని పండించే రైతులు, అదేవిధంగా బొప్పాయి పండించే రైతులు, దాంతోపాటు మైనర్ గా పత్తి పండించే రైతులు, వీళ్ళందరికీ ఈ పిండి నల్లి యొక్క అనుభవం అనేది ఎదురవుతా ఉంటది. ఈ పిండి నల్లి అనేది ఎక్కువగా ఈ పంటల్లో ఆశిస్తా ఉంటది కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఎదురవుతా ఉంటది. సో మనం కేటగిరీ 1 లో పిండి నల్లికి జనరల్ గా ఎటువంటి మందులు మనం వాడతాము అనేది చూసుకున్నట్లయితే కేటగిరీ 1 లో ఎక్కువగా మనం రోగారు అంటే డైమిథోయేట్, డైక్లోరోవస్, క్లోరోఫైరిఫాస్, ఇమిడాక్లోప్రిడ్, అదే విధంగా బుప్రోఫెంజిన్, అదేవిధంగా పైరిఫ్రాక్సిఫెన్, దానితో పాటు ఫెనిత్రోథియాను, ఇటువంటి టెక్నికల్స్ ని మనం వాడుతా ఉన్నాము. అదే విధంగా అదనంగా కొత్తగా మొవెంటో అని వచ్చినది బయర్ కంపెనీది, దాన్ని కూడా మనం వాడుతా ఉన్నాము. అయితే ఈ పిండి నల్లి అనేది కాయ దగ్గర రావచ్చు, కొమ్మ దగ్గర రావచ్చు, కాండం మీద రావచ్చు. ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ తెల్లగా ఫామ్ అవుతా ఉంటది. మీకు డిస్ప్లేలో చూపిస్తా ఉంటారు పిండి నల్లి ఎక్కడ ఎలా వస్తుంది అనేది. అయితే ఎక్కడ పడితే అక్కడ వస్తుంది. దానితో పాటు ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ కెమికల్స్ అన్నిటిని మనం వాడుతా ఉన్నాము. ఈ పిండి నల్లిని కంట్రోల్ చేయాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ కెమికల్స్ అయినా సరే ఏవైనా సరే అవి కాంటాక్ట్ బేస్డ్ అయి ఉండాలి. అంటే ఆ మందు అనేది తగలగానే రియాక్షన్ చూపెట్టే అటువంటిదైతేనే ఈ పిండి నల్లి మీద బాగా పనిచేస్తుంది. దానితో పాటు ఆవిరి చర్య ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పటి వరకు నేను చదివిన ఈ మందులన్నింటినీ చూసుకున్నట్లయితే ఇవన్నీ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కేటగిరీకి సంబంధించినటువంటి మందులు ఉంటాయి. ఇవన్నీ ఆవిరి చర్య ద్వారా పనిచేస్తాయి కాబట్టే ఇవి పిండి నల్లి మీద ఎఫెక్టివ్ గా పనితనం అనేది చూపించడం జరుగుతూ ఉంటది. అయితే మనం కొట్టే మందు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ కాంటాక్ట్ బేస్డ్ అనేవి పనిచేస్తాయి. జనరల్ గా సిస్టమిక్ బేస్డ్ అయితే మొక్క మొత్తం వ్యాపించి అన్ని చోట్ల పనిచేస్తాయి. కానీ కాంటాక్ట్ బేస్డ్ అయితే ఎలా పనిచేస్తాయి అంటే కేవలం తగిలినప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతా ఉంటది. సో దీనికి మనం ఏం చేయాలి అంటే మీరు కెమికల్ రూపంలో వెళ్తున్నట్లయితే అది మొవెంటో కొట్టొచ్చు, ఇమిడా కొట్టొచ్చు, క్లోరో కొట్టొచ్చు, డైమిథోయేట్, రోగార్ కొట్టొచ్చు, ఎనీథింగ్ మీరు ఏది స్ప్రే చేసినా గానీ దాని దగ్గరికి వెళ్లాలంటే మీకు ఉన్న ఒకటే ఒక సొల్యూషన్, ఒకటే ఒక మార్గం ఏంటంటే మన బొడ్డోడు అంటే మన బెలాస్టిక్. ఎకరానికి 50 ml 100 రూపీస్ కాస్ట్ లో ఉంటుంది. సో దాన్ని మీరు మిక్స్ చేయండి. మీరు వాడే కెమికల్ అయినా పర్లేదు, బాగా పనిచేస్తుంది. అయితే దానితో పాటు జనరల్ గా మనం ఇప్పుడున్న పరిస్థితులలో మారుతున్న కాలానుగుణంగా రకరకాల రోగాలు, రకరకాల పరిస్థితులన్నీ వస్తున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాము అంటే మనం అంటే అందరూ జనాలు ఏం ఆలోచిస్తున్నారంటే ఆర్గానిక్ సంబంధించి ఫ్రూట్స్ తినాలి, హెల్దీగా ఉండాలి, ఆరోగ్యం కావాలి అని ఆలోచిస్తున్నారు. సో రాబోయే సీజన్ వచ్చేసరికి మామిడి పళ్ళకు సంబంధించిన సీజన్. సో నేను అక్కడక్కడ క్యాంప్ లో తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ చూస్తా ఉంటాను స్టాల్స్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అని రాసి ఉంటాయి. ఆర్గానిక్ ఫ్రూట్స్ అంటే వాళ్ళు కెమికల్స్ వాడరు.
అదే కదా మీనింగ్. సరే వాళ్ళు వాడుతున్నారో వాడరా సెకండరీ అయితే దాని మీనింగ్ అదే. కాబట్టి ఎవరైతే మన ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి రైతుల్లో మామిడిని పండిస్తున్నారో, నేను లాస్ట్ వీడియో బ్లాక్ 3 స్పెషల్ మీద పెట్టినప్పుడు కొంతమంది మామిడిని పండిస్తున్నటువంటి రైతులు కూడా కాంటాక్ట్ అవడం జరిగింది. సో వాళ్ళ కోసం ఎస్పెషల్ గా నేను ఈ వీడియో చెప్తున్నాను. అయితే మీరు ఆర్గానిక్ లో ఎవరన్నా పండిస్తున్నట్లయితే, ఎవరన్నా పండించాలి అనుకున్నట్లయితే ఈ పిండి నల్లి సమస్యకి ఆర్గానిక్ మెథడ్ లో సొల్యూషన్, అదే కెమికల్ కి ధీటుగా, మళ్ళీ కెమికల్స్ వాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నా గానీ వాళ్ళ కెమికల్స్ వాడినా ఈ పిండి నల్లిని కంట్రోల్ చేయని పక్షంలో నేను ఇప్పుడు కేటగిరీ 2 లో ఒక మందుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అదే మిల్లీరేజ్. ఆ మందు పేరు మిల్లీరేజ్. దాంట్లో 22% డోస్ ఉంటుంది. ఫార్ములేషన్ వచ్చేసరికి ఈజీ అనే ఫార్ములేషన్ లో ఉంటుంది. దాన్ని కేవీ బయో ఆర్గానిక్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఇది ప్యూర్ ఆరోమాటికల్ బేస్డ్ కంపెనీ. ఇందులో 6 రకాల టెక్నికల్స్ ఉంటాయి, మొత్తం ఆరోమాటికల్ టెక్నికల్స్. అయితే ఈ మందులో ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ కూడా నేను చెప్తాను. ఎందుకు కెమికల్ కన్నా ఎక్కువగా దీనికి నేను ప్రయారిటీ ఇస్తున్నాను అంటే దానికి రీజన్ కూడా చెప్తాను. అయితే ఈ మిల్లీరేజ్ లో ఉండే 6 రకాల టెక్నికల్స్ ఏమేంటి అనేది మనం చూసుకున్నట్లయితే, మొదటిది అబారస్ ప్రికటోరియస్ 3% ఉంటుంది. అదేవిధంగా రెండోది వచ్చేసరికి ఎకోరస్ కలామస్ 5% ఉంటుంది. అదేవిధంగా మూడోది వచ్చేసరికి జాట్రోఫా ఇంటగేరిమా 5% ఉంటుంది. అదేవిధంగా నాలుగోది వచ్చేసరికి పిప్పర్ లాంగం 2% ఉంటుంది. అదేవిధంగా ఐదోది వచ్చేసరికి అకేసియా కాన్కెన్నా 4% ఉంటుంది. అదేవిధంగా ఆరోది వచ్చేసరికి క్యూమినం సైమినం 3% ఉంటుంది. సో ఓవరాల్ గా పర్సంటేజ్ వచ్చేసరికి 22% ఉంటుంది. ఈ మందు వచ్చేసరికి మిలీబగ్ పిండి నల్లికి స్పెషల్, ఓన్లీ పిండి నల్లి మీద మాత్రమే పనిచేస్తుంది. ఇందులో మేజర్ గా 2 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అదేంటంటే మీరు ఈ మందుని స్ప్రే చేసిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో దాని యొక్క రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ మీరు కెమికల్ స్ప్రే చేసినా అది రియాక్షన్ స్టార్ట్ అయిద్దా అవదా అనేది నాకు తెలియదు, కానీ ఇదైతే మటుకు గ్యారంటీగా మీరు స్ప్రే చేసిన హాఫ్ అన్ అవర్ లో దాని రియాక్షన్ స్టార్ట్ అయింది. దానితో పాటు 48 అవర్స్ లో దాని రిజల్ట్ మీకు అవ్వబడింది. 48 గంటలు. ఏ మందు మీరు అంటే మనం రకరకాల మందులు స్ప్రే చేస్తాం, ఎవరు దేనికి గ్యారంటీ ఎవరు, కానీ దీనికి గ్యారంటీ ఏంటంటే మీరు కొట్టిన 48 గంటల్లో ఈ మందు అనేది వర్కింగ్ అంటే దాని యొక్క పనితనం అనేది చూపిస్తుంది. అదేవిధంగా దీంట్లో వచ్చేసరికి ఫైటోటానిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫైటోటానిక్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే మొక్కలు ఎప్పుడూ దాని యొక్క అందాన్ని కోల్పోకుండా, ఐ మీన్స్ దాని యొక్క గ్రీనిష్ ని కోల్పోకుండా ఉండటానికి ఇది ఉపయోగపడింది. జనరల్ గా మనం ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్, ఈ కాంటాక్ట్ బేస్డ్ వాడినప్పుడు ఏంటంటే మొక్క వాడిపోయినట్టు ఇదైపోయినట్టుగా అగపడతా ఉంటది, అంటే ఫ్రెష్నెస్ కోల్పోతుంది. కానీ దీంట్లో ఏంటంటే ఆ ఫ్రెష్నెస్ అనేది ఎప్పటికీ అలాగే ఉండాలని ఈ ఫైటోటానిక్ ఎఫెక్ట్ అనే రియాక్షన్ ఇందులో ఉన్నది. సో కెమికల్ తో పోలిస్తే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నేను చెప్పాను, ది గ్యారంటీ ఉంటుంది. పాయింట్ 1 అది గ్యారంటీ ఏంటంటే కొట్టిన హాఫ్ అన్ అవర్ లో ఖచ్చితంగా దాని యొక్క రియాక్షన్ చూపెట్టింది. అదేవిధంగా 48 అవర్స్ లో దాని పనితనం అనేది స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఈ మందు కొత్తగా వచ్చిందేం కాదు, ఇది ఆల్రెడీ 3 years బ్యాక్ నుంచే ఉన్నది. నాసిక్ ఏరియా రైతులకి ఎక్కువగా ఈ మందు పరిచయం ఉన్నది. కాకపోతే నేను ఇప్పుడు ఈ మందుని మన సౌత్ లో, కర్ణాటకలో గ్రేప్స్ పండిస్తున్నటువంటి రైతులకి, అదేవిధంగా మన కృష్ణా జిల్లా కావచ్చు, దాంతోపాటు చిత్తూరు ఆ ఏరియాలలో మన ఏదైతే మామిడి పండిస్తున్నారో ఆ రైతులకు కావచ్చు, దాంతోపాటు దానిమ్మను పండిస్తున్నటువంటి అనంతపురం రైతులకు కావచ్చు, అదేవిధంగా మన ప్రకాశం గుంటూరు ఏరియాలో బొప్పాయి పండిస్తున్నటువంటి రైతులకు కావచ్చు, వీళ్ళందరికీ ఈ మందుని పరిచయం చేయడానికి నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో ఇది మిర్చి రైతులకి దీని గురించి మనకు అవసరం లేదు అని అనుకోవచ్చు, బట్ బహుశా మీరు ఫ్యూచర్ లో ఇటువంటి ఫ్రూట్ క్రాప్స్ ఏమన్నా పండించినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి సో నేను చెప్పిన ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. దానితో పాటు మీకు ఏమన్నా పెద్దగా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఇస్తారు, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నేను మీకు సమాచారం అందజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.